పిల్లల కోరికలకు పెద్దల కోరికలకు తేడాలు ఉంటాయి ఉండవా? బెలూన్ కనబడింది అనుకోండి, చిన్న పిల్లవాడైతే ఏం చేస్తాడు? బెలూన్ కోసం పరుగులు తీస్తాడు. అంటే పిల్లవాడి దృష్టిలో బెలూన్ అనేది చాలా గొప్పది, ప్రస్తుతానికి అదే అతడి ఆస్తి. అది పేలిపోతే తట్టుకోలేడు, అది ఉంటే ఏదో పెద్ద ఆనందంతో సంతోషంతో ఉప్పొంగిపోతాడు. రోడ్డు మీద ఒక బంగారపు ముక్క, ఒక కాసు బంగారమో తులం బంగారమో కింద పడిపోయి ఉందనుకోండి, పిల్లాడు దానికోసం పరుగులు తీస్తాడా? తీయడు. ఎందుకు తీయడు? దాని విలువ అతనికి అర్థం కాదు, అది ఇచ్చినా ఏం చేసుకోవాలో కూడా అతనికి తెలీదు. దానికోసం ఏవి చేయడు, దానికోసం టెన్షన్ పడ్డు, దాని గురించి ఆలోచించడు, అది సాధించాలని తపన పడడు, తాపత్రయపడ్డు. మీరు బాగా అర్థం చేసుకోండి, పిల్లల ఆస్తి వేరు, పెద్దల ఆస్తి వేరు. భౌతిక సంబంధుల ఆస్తి వేరు, అనగా శరీర సంబంధుల ఆస్తి వేరు, ఆత్మ సంబంధుల ఆస్తి వేరు. ఆత్మ సంబంధుల ఆస్తి ఎవరూ దోచుకోలేనిది, వాళ్ళ నుండి వేరు చేయలేనిది, దేవుడు కూడా తన లోకానికి అనుమతించేది. ఇత్యాది లక్షణాలు ఏ హృదయంలో అయితే ఫలిస్తూ ఉంటాయో వాళ్ళ మీద దేవుని అదృశ్య హస్తం ఉంటుంది.